వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో కోలాటం డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించి జెడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్లో సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు లింగాల రవికుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణకై దేశవ్యాప్తంగా అంబేద్కర్ ప్రజా చైతన్య బాట నిర్వహిస్తామని లింగాల రవికుమార్ తెలిపారు. 1999లో అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘాన్ని స్థాపించి గత 25 ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సామాజిక ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, సాంఘిక విప్లవమూర్తి, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ త్యాగాల స్ఫూర్తితోని ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నటువంటి నవ సమాజాన్ని నిర్మించే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ జయంతి రోజున కంకణబద్దులై ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగేటువంటి ప్రక్రియలో భాగంగా అంబేద్కర్ ప్రజా చైతన్య బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రామాన అంబేద్కర్ ప్రజా చైతన్య బాటనే ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా చైతన్యానికి కృషి చేస్తూ అంబేద్కర్ ప్రజా చైతన్య బాట కొనసాగుతూ ఉంది. ఈ ప్రజా చైతన్య బాటలో అన్ని వర్గాల ప్రజలు, ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ కన్న కళలని సౌఫల్యం చేసేదానికోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను పిలుపునిస్తా ఉన్నాం. గత 25 ఏళ్లుగా అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, ప్రజా చైతన్యం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం జరుగుతూ ఉంది. అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజా చైతన్య యాత్రలు కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ 25 ఏళ్లుగా నిరంతరం శ్రమించడం జరిగింది. ఈ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఈ అంబేద్కర్ ప్రజా చైతన్య బాట లేదా ఉచిత వైద్య శిబిరాలు కానీ, చలివేంద్రాలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, పేద ప్రజలకి బాధలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ అనేక రకాల కార్యక్రమాలని అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 25 ఏళ్లుగా గౌరవ ముఖ్యమంత్రులు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, IAS, IPS అధికారులు కానీ, మండల, డివిజన్, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం కార్యక్రమాలలో పాల్గొని ప్రోత్సహించి ప్రజా చైతన్యం కోసం మాతో పాటు కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి ఈ అంబేద్కర్ ప్రజా చైతన్య బాట కార్యక్రమాలను కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ. 25 సంవత్సరాలుగా అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోదరులు లింగాల రవికుమార్ గారు అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని గ్రామస్థాయి నుంచి భారతదేశానికి దిక్సూచి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పారు రవికుమార్ గారు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ నేనున్నానని చెప్పేసి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజల వెంట ఉండి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి IAS, IPS మినిస్టర్స్తో పాటు అందరినీ కలుపుకొని మరి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడం కోసం, వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడం కోసం ప్రజా సంక్షేమ సంఘం
ఆధ్వర్యంలో లింగాల రవికుమార్ గారు చేస్తున్న కార్యక్రమాలకి మేము తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్రం తరపున మేము సంపూర్ణ శుభాకాంక్షలు మద్దతు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై 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 భీమ్. ఈరోజు అంబేద్కర్ చైతన్య బాట ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పల్లె నుండి జాతీయ స్థాయి వరకు ప్రచారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి సోదరులు లింగాల రవికుమార్ గారికి మొదటగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంత చైతన్యవంతమై ఇంత ముందుకెళ్తున్నప్పటికీ ఈ రోజున భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పౌరులమైన మనందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని ప్రపంచంలోనే 160 దేశాలు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అధికారికంగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మనం అంబేద్కర్ గారు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడం మనం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో రవికుమార్ గారు కూడా ముందు ఉంటారని చెప్పేసి, వారితో పాటు మేము కూడా గత 15 సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి చదువుడు వాజుడుగా ఉంటూ వారి సహకారం మేము తీసుకుంటూ మా సహకారం వారికి ఇస్తూ ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా వారికి తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షాన ముఖ్య శోభన్ నాయక్ నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం. అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం 25 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటం, దళిత బహుజనులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలైనటువంటి వారందరికీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారంగా సమానంగా జీవించేటటువంటి హక్కు, సమానంగా మాట్లాడేటటువంటి హక్కు, ఈ దేశంలో ప్రతి హక్కులను దళిత బహుజనులకే కాదు, ఈ భూమి మీద ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి ప్రసాదించినటువంటి అంబేద్కర్ మహనీయుడి ఆధ్వర్యంలో ఆ సంఘం పెట్టుకొని దళిత బహుజనాల వర్గాల అభ్యున్నతి కోసం ఆర్నిశలు పాటుపడుతున్నటువంటి సోదరుడు మిత్రుడు లింగాల రవికుమార్ గారు ఈనాడు ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, 25 వసంతాలు నిజంగా ఒక మిత్రుడు ఎవరైనా ఉద్యోగం చేసి ఉంటే రిటైర్మెంట్ కు దగ్గర అవుతారు. ఏదో ఒక రాజకీయ పార్టీతో మమేకమై పనిచేస్తే ఇలా ఏ చట్టసభల్లోనూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇంకా అణగారిన వర్గాలు గూడెల్లో, గుడిసెల్లో, గిరిజన తండాల్లో, చెంచుపెంటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞానాన్ని అందించాలా, జ్ఞానాన్ని పెంచాలనేటటువంటి ఆలోచన విధానంతోనే మిత్రుడు చేస్తున్నటువంటి ఉద్యమానికి సదా సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఎప్పుడు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నాం. జై సేవాలాల్, జై భీమ్, జై భారత్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.